మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దీక్ష 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ రంగారెడ్డి జిల్లాలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేసిన కోలి శ్రీనివాస్ జగద్గిరిగుట్టలోని పలు ఆలయాల్లో మహామృత్యుంజయ హోమం ప్రధాని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష తెలంగాణలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ PCC ఉపాధ్యక్షులు రమేష్ దీక్షలో పాల్గొని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 317 జీవో తెచ్చి ఉద్యోగుల్లో అభద్రతాభావం తెచ్చారని తెలిపారు. వికారాబాద్ జిల్లాకు రాబోయే రోజుల్లో ఖాళీ ఉద్యోగాలు ఏర్పడవని, జీవోతో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. సమాజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో అది నిజం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి ఎంతో మంది పేదలు ఉపాధ్యాయులు రోజు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. నిన్ననే ఒక మహిళా సోదరిమణి కేవలం 34 ఏళ్ల వయసులోనే ఉద్యోగం వచ్చిన ఒక 10 ఏళ్ళు కూడా అయిందో లేదో తన కుటుంబాన్ని విడిచి, తన పిల్లలను విడిచి, తల్లిదండ్రులను పెద్దలను కూడా విడిచి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం, అది కూడా విద్యా సంవత్సరం మధ్యలో వెళ్ళడం, తనతో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళ సిలబస్ కూడా పూర్తి చేయకుండా ఆ యొక్క అనుబంధాన్ని కూడా తెంచుకొని ఎక్కడో తెలియని జిల్లాలకు పోయి అక్కడ కూడా నాన్ లోకల్గా అయిపోయి తర్వాత మళ్ళీ అక్కడ లోకల్గా అయిపోయి అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పిల్లలు అక్కడ లోకల్ అయిపోతే వీళ్ళ స్థానికత ఉన్న జిల్లాలో పోయి వేరే జిల్లాలో తీసుకొని అక్కడ పోటీ పరీక్షల్లో వాళ్ళ భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి లోపల ఎంతో బాధపడి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అందరికంటే ఎక్కువ మాట్లాడేది రోజు వాళ్ళే. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది టీచర్సే. ఎప్పుడు మాట్లాడుతుంటారు వాళ్ళు ఏ విధంగా విద్యార్థులను పైకి తీసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే సబ్జెక్ట్ పైన ఎప్పుడు మాట్లాడుతుంటారు. రాజు నాకు పూజ చేసి ఏడుస్తూ మాట్లాడాడు. ప్రసాదంగా మాకు చాలా సహాయ సహకారాలు అందించింది సార్. ఈరోజు చాలా బాధగా ఉంది. నేను ఒక సెలూన్ నడిపించుకుంటూ వికారాబాద్ ఉంటే అక్కడ ఇబ్బందులు వచ్చి లోకల్ ఫీలింగ్ వస్తే నేను జైనాబాద్ వెళ్ళాను, అక్కడ పెట్టుకున్నాను అప్పు చేసి. నా సతీమణి ఉపాధ్యాయ వృత్తి చేస్తూ నా తల్లిని కూడా మంచిగా చూసుకుంటూ పిల్లలు కూడా ఒక మహేంద్ర స్కూల్లో వేసి చదివిస్తున్నా. ఇప్పుడు నన్ను మెదక్ వెళ్ళమంటే నేను అప్పు చేసి పెట్టుకున్న షాప్ ఏమి కావాలి. ఆల్రెడీ పిల్లలు సగం మధ్యలో ఉన్నారు. ఈ మహేంద్ర స్కూల్లో అదృష్టవశాత్తు మంచి సీట్ దొరికింది. ఇప్పుడు ఆ పిల్లలు డిస్కంటిన్యూ చేసి మెదక్కు పోతే అక్కడ ఏ స్కూల్లో చేర్పియాలి అన్నది ఏడుస్తుంటాము. విశ్వేశ్వర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మేమంతా కూడా మీ ఉద్యోగుల పట్ల మేమంతా కూడా మీకు రక్షణగా ఉంటామన్న మాట నేను భరోసా ఇవ్వడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా కట్టాల్ ZPTC దశరథ్ నాయక్ తో కలిసి V3 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ గంప వెంకటేష్, సిరికొండ సర్పంచ్ భారతమ్మ నరసింహ, సర్పంచ్ సులోచన సాయిలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. अंदर स्पेशल कलर
జగదిగిరిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ హోమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈటెల తెలిపారు. దేశమంతటా మృత్యుంజయ యాగం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు హరీష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు భరత్ సింహారెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. భారత ప్రధాని చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు దేశాన్ని పరిపాలించేటువంటి భాగ్యం కలగాలని, పంజాబ్లో మొన్న జరిగిన సంఘటన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మృత్యుంజయ హోమం జరపాలి, ప్రధానమంత్రి గారికి శక్తిని ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తే దానిలో భాగంగానే జగద్గిరిగుట్టలో శేఖర్ యాదవ్ డివిజన్లో పెద్దలు కూన శ్రీశైలం గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, మిగతా నాయకులంతా కూడా ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యజ్ఞంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు యజ్ఞం జరుగుతున్నంతసేపు మొక్కులు చెల్లించడం జరిగింది. నేను ఒకటే ఇవాళ భారత ప్రజానీకం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భద్రత, ఒక భరోసాతో దేశ ప్రతిష్ట ముందుకు పోతున్న ఈ సందర్భంలో రాబోయే కాలంలో ప్రపంచ చిత్రపటం మీద దేశం యొక్క ఔన్నత్యం కానీ గౌరవం కానీ మరింత ఇనుమడింపజేసి గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి భాగ్యాన్ని, శక్తిని నరేంద్ర మోడీకి కలిగించాలని చెప్పి మేము ఈ యాగం సందర్భంగా మొక్కులు తెలియజేయాలి. గతంలో ఈ థర్డ్ ఫ్రంట్లో అనేక సార్లు వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా కొసైలలేదు, సఫలం కాలేదు. మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరెవరైతే ఫ్రంట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ పార్టీలు గతంలో అనుభవించిన వేదన ఏందో నాకు తెలుసు. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో సొంత పత్రిక మన తెలంగాణ కాపాడుకోలేకపోయింది. వేల సార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా గౌరవం దక్కలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు. సిపిఎం పార్టీకి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసు కాబట్టి కేవలం పరస్పర అవసరాల కోసం ఫ్రంట్ తప్ప ప్రజల కోసం ఫ్రంట్లు కాదనేది గతంలో ప్రూవ్ అయింది, మళ్ళీ కూడా ప్రూవ్ అవుతుంది. ఇక రైతు బంధు ద్వారా రైతుల ఖాతాల్లో 50,000 కోట్లను అందించిన సందర్భంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని రాజు అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా పేదలకు అందుతున్నాయని ఆయన తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, షంబీపూర్ రాజు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జనగాం జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మంతపురి భాస్కర్ అనే కార్యకర్త గుండెపోటుతో మరణించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి వెంకటేష్ రెడ్డి, జనగామ పట్టణ అధ్యక్షుడు వెంకటరత్నం, యువజన నాయకుడు చేవెళ్ల స్వామి ప్రవీణ్, తాడూరు గ్రామ అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. పోయిన నెల 17వ తారీఖు నేను చూసిన జెండా పండుగ చేసినాం, మీ అందరికి తెలుసు కావచ్చు. అక్కడ కొబ్బరికాయ కొట్టించినాం, మాట్లాడించినాం. ఆ తర్వాత ఈ లోపల మన గ్రామాధ్యక్షుడు ఈ సంఘటన జరిగిందని చెప్పినాం.
ఆ రోజు రాలేకపోయినాం మేము. ఈరోజు వచ్చి కలిసిపోదామని ఆలోచించాం. నా పేరు వెంకటరెడ్డి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల గారి పార్టీలో భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీకి కో-కన్వీనర్గా పనిచేస్తున్నా. అలాగే ఇక్కడ యువజన నాయకుడు స్వామి గారు ఉన్నారు, జనగామ పట్టణాధ్యక్షుడు వెంకటరత్నం గారు ఉన్నారు, అలాగే రామచంద్రపూర్ అధ్యక్షుడు రాజు ఉన్నాడు. ఈ గ్రామ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు చోటమియ అర్జున్ పట్ల గారు ఉన్నారు. వీళ్ళందరి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయం తెలిసి చాలా దిగ్భ్రాంతి లోనయ్యాం. అయ్యో ఈ మధ్యకాలంలోనే మాతో కలిసి పనిచేసిండు కదా, మేము ఇలా ఎలా ఇస్తే ఇట్లా అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాడు. దానికి చాలా బాధపడుతూ ఆ కుటుంబానికి సంపూర్ణ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుతూ మేము ఈ పార్టీ నుంచి కొంచెం ఏం చేయలేకపోయినా రేపు ముందు మా పార్టీ తరఫున నా శాయశక్తిలో ప్రయత్నం చేసి, ఎందుకంటే ఆయన హ్యాండిక్యాప్ కాబట్టి మా పార్టీ తరఫున షర్మిల గారితో మాట్లాడి ఏమైనా అవకాశాలు ఉంటే నేను తప్పకుండా వాళ్ళకు ఆర్థిక సాయం చేయించే ఉపాయం చేస్తాను. లేదంటే ఆ పిల్లలు చదువుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ ప్లాన్ కూడా తయారు చేస్తాం. మేము ఒకవేళ ఈ మధ్యకాలంలో కరోనా చేపట్టి పాదయాత్ర చేస్తలేదు. ఒకవేళ పాదయాత్ర చేసేది ఉంటే ఈ ఊరికే పట్టుకొచ్చేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం. ఆమె తీసుకొచ్చి ఆమెతోటే ఓదార్పు యాత్ర చేయించేవాళ్ళం. కానీ అలాంటి అవకాశం లేదు కాబట్టి పాదయాత్ర జరిపేటప్పుడు ఈ ఊరికి సందర్శిస్తాం. ఎట్లయినా వచ్చినప్పుడు మీతో కల్పిస్తాం, ఆమెతోటి మీకు అభయం ఇప్పిస్తాం. ఏమేం కావాలో ఆ రోజు చేయిస్తాం పార్టీ తరఫున. అవకాశం ఉంటే నేను నిన్ననే చెప్పాను నేను హైదరాబాద్ పోయి నిన్నలో చనిపోయినటువంటి రైతులు ఉన్నారు. పంటలు పండించుకొని అమ్ముకోలేక అప్పుల కల్పించుకోవాలి. ఇక చేసేది ఏమి ఉండదు. మనం చనిపోయిన వాళ్ళైతే తీసుకురాలేము, కానీ ఉన్నంత వరకు మనం ధైర్యంగా ఉండి మన పనులు మనం చేసుకొని ఉన్న ఒక అబ్బాయిని సరిగా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలమ్మా. అంటున్నారా? ఏమన్నా ప్రభుత్వ పరంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఏది వచ్చినా మీకు ఖచ్చితంగా మేము లబ్ధి చేకూర్చేది చేస్తాం. అంటున్నారా? అలాగే ఈ విషయాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ తరఫున ఏమైనా అవకాశాలు ఉన్నా, ఏమైనా ఆర్థిక సహాయం ఉన్నా వారికి అందించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. పార్టీలో ఇక్కడ లోకల్ లీడర్స్గా, లోకల్ పార్టీగా వారి దశదిన కర్మల వరకు మేము ఒక 50 కిలోల బియ్యాన్ని వారికి అందించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 260 మందికి. వికారాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులను సన్మానించారు. వ్యవసాయమే ప్రధాన రంగంగా మార్చి ప్రత్యామ్నాయం చూపించి తెలంగాణ నిర్మాణానికి బాటలు వేశారని ఎమ్మెల్యే మోత్కు ఆనంద్ అన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తూ 24 గంటల ఉచిత కరెంట్, పంట పెట్టుబడి సాయం చేస్తూ మరెన్నో ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా సీఎం ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆనంద్ మెతుకు గారికి, డాక్టర్ ఆనంద్ మెతుకు గారికి, మున్సిపల్ చైర్మన్ గారు మంజుల రమేష్ గారికి, ముత్యమన్న గారికి, పెద్దల నరసింహరావు గారికి, వైస్ చైర్పర్సన్ చంద్రశేఖర్ అన్న గారికి, డైరెక్టర్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ అందరికీ, కౌన్సిలర్స్ అందరికీ, మరియు వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్క రైతన్నకి, వేదిక ముందున్న అందరికీ, మీడియా అన్నలందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే మన సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి, అది రైతు బంధు సంబరాలు వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డే. మనందరికీ తెలిసిందే 50,000 కోట్లు మన రైతన్నల ఖాతాలో పడింది అంటే చాలా గొప్ప విశేషం.
ఇది 2018 నుండి స్టార్ట్ అయింది. మే 2018 నుండి అమల్లోకి వచ్చిన ఈ సంక్షేమ పథకం మరి ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రాల్లో కూడా లేదు, ఏ గవర్నమెంట్ కూడా దీన్ని అమలు చేయలేదు. కానీ మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు దీన్ని అమలులోకి తేవడమే కాకుండా డైరెక్ట్ గా క్యాష్ ని రైతులందరికీ ఇవ్వడం చాలా విశేషకరమైంది. అండ్ కేసీఆర్ గారి కళ బంగారు తెలంగాణని చేయడం మరియు అన్నపూర్ణ తల్లిగా మన తెలంగాణని మార్చుకోవడం చాలా త్వరలోనే ఉంది. దానికి అందరికీ మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మరియు రైతన్నలందరికీ నా నమస్సుమాంజలు. మీరు లేకపోతే ఈ రాష్ట్రం ఇంత పచ్చగా ఉండదు. అందుకే మీ అందరికీ నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు వార్డు సభ్యులు మహిళా స్థానంలో వారి భర్తలు హాజరయ్యారు. వారే వార్డు మెంబర్లలాగా అధికారం చెలాయించడమే కాక భార్యల సంతకాలను పెడుతుండడం, పంచాయతీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో భార్య స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. మళ్ళీ ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన సమస్య వచ్చేసి కరెంటు సమస్య అని చెప్పేసి ప్రజలందరూ కూడా దృష్టికి తేవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఇంద్రేశం గ్రామం నుంచి వెళ్ళే ప్రధాన రహదారి బచ్చుగూడెం చౌరస్తా దగ్గర స్పీడ్ బ్రేకర్స్ కావాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో రోడ్డు దెబ్బతిని ఉండే స్లోగా వెళ్తుండే వెహికల్స్, ఇప్పుడు రోడ్డు కంప్లీట్ చేయడం వల్ల వేగంగా వాహనాలు వెళ్తున్న మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదొకటి చెప్పారు. దాంతోపాటు భగీరథ వాటర్ లైన్ ఎక్కడైతే కవర్ కాలేదో అక్కడ కవర్ చేసేటట్టు తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక సమస్య వచ్చేసి ఒక వార్డు సభ్యురాలు భర్త సంతకం అనేది, భార్య సంతకాన్ని భర్త పెట్టడం అనేది గుర్తించడం జరిగింది. ఇకపై అలాంటి ఎవరైనా ఫోర్జరీ సిగ్నేచర్ చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం. ఇప్పటి కూడా ఎవరైతే పెట్టిండో సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేస్తాం, హెచ్చరిస్తాం. ఇకపై ఎవరైనా అలాంటి తప్పుకు పాల్పడితే సహించేది లేదు. వాళ్ళ చేసిన తప్పుకు తగు శిక్ష ఖచ్చితంగా వేస్తాం. మీ పేరు? నా పేరు వచ్చేసి సుభాష్, పంచాయత్ కార్యదర్శి, గ్రామం ఇంద్రేశం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల సిరిపురం గ్రామంలో రైతు బంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ కవిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దయచేసి బండి మీదకి ప్రోటోకాల్ ప్రకారంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, రైతు బంధు అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు ఈ ఎడ్ల బండిని ఎక్కవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని రైతులు, పార్టీ సభ్యులు, పార్టీ ముఖ్యులు, నాయకులందరూ ఎడ్ల బండి రైతుని రారాజుని చేయాలనే ఏకైక ఆలోచనతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి కొన్ని వేల కోట్ల రూపాయలని రైతు బంధు పేరిట ఇవ్వటం జరుగుతుంది. ఈరోజుకి 50,000 లక్షల కోట్ల రూపాయలు దాటడంతో రైతు బంధు వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో గత 4 సంవత్సరాలుగా రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు కార్యక్రమం ద్వారా ఇవ్వడంతో రైతులు ఎంతో ప్రయోజనం పొందడంతో పాటు ఆర్థిక స్వావలంబన పెరిగి గ్రామాలలో రైతు కూలీలను కూడా ఆదుకోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి పెరిగింది అనడానికి ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ సంతోషాన్ని వ్యక్తం చేయటమే నిదర్శనం. నీళ్లు, కరెంటు, రైతు పెట్టుబడి సాయంతో పాటు దిగుబడి వచ్చిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బంధు పైసలు, కొనుగోలు చేసిన పైసలు వేస్తే ప్రతి గ్రామంలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈరోజు టర్నోవర్ జరుగుతూ ఉంది. దీనివల్ల రైతులు ఆర్థిక పునఃస్థితి పెరగడంతో పాటు వాళ్ళ కుటుంబాలలో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు చదివించే విద్యార్థులకు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా విద్యార్థులకు ఉపయోగపడుతూ ఉంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా తాగునీటి సాగునీటి సమస్యను సమూలంగా పరిష్కారం చేసి రైతుల్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ చూసినా జేజేలు పలకడంతో పాటు వారు నిండా ఆయుష్తో పాటు అందరి ప్రజల ఆయుష్ను కూడా తీసుకొని ఇంకా 1000 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఏదైనా తెలంగాణ రైతాంగం ఈరోజు అదృష్టంగా ఇక్కడ ఉండటమే అదృష్టంగా భావిస్తున్న నేపథ్యంలో మరి అందరికీ కూడా ఇంకా ముందు అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దీక్ష 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలో వీక్లీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేసిన కోలి శ్రీనివాస్. జగద్గిరిగుట్టలోని పలు ఆలయాల్లో మహామృత్యుంజయ హోమం ప్రధాని ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష. తెలంగాణలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.